మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సార్ ఉన్నాడు మనతో. అసలు ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు బీఆర్ఎస్లో ముందు నుంచో పోతారని ఆర్టీవీ గతంలో చెప్పిన విషయం కూడా తెలుసు. ఎక్స్క్లూజివ్గా గతంలో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు కూడా సార్ మనతో ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న నమస్తే. ఏంటన్నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎట్లుందన్న, ఎట్లా మీరు రాగానే పెద్ద ర్యాలీ జరిగింది, ఎట్లుంది పరిస్థితి? అది ఎప్పుడు ఉండేదే కాదంటే కేసీఆర్ గారి బలం మరింత తోడైంది, అంతేగాని ప్రత్యేకంగా దానికంటే ఏం లేదు. నా అభిమానులు ఎట్లాగా ఉన్నారు, కేసీఆర్ గారి బలం కూడా కొత్త తోడైంది, దాంతో మరింత ఉత్సాహంగా ముందుకు పోతూ ఉన్నాం. ఎట్లుందన్న, గ్రామాల నుండి మండలాల నుండి పెద్ద ఎత్తున మీద కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు? మొదటి నుంచి కూడా బాగుంది, ఇక్కడ పరిస్థితి మాకు అనుకూలంగా ఉంది. గ్రామాల్లో ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే మీరు వింటూ ఉన్నారు ఇవాళ బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా ఆడబిడ్డలు డ్యాన్స్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సారే రావాలి, కేసీఆరే రావాలి, గ్రామాల్లో కేసీఆర్ పరిపాలన కావాలని చెప్పి బతుకమ్మ పాటలు పాడుతూ కూడా ఆడబిడ్డలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల మనసులో కేసీఆర్ చేసిన మంచి పనులు, అప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఇవాళ కూడా చాలా చోట్ల ఆ అభివృద్ధి పనులు తప్పితే వేరే ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ₹1 పని కూడా అభివృద్ధి చేయలేదు. ఈ రోజు వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయకపోగా ఏదో గత 15 సంవత్సరాల నుంచి బస్సులు నడుస్తున్నాయో ఆ బస్సులు బంద్ అయిపోతే కూడా దానికి మనం ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటని కూడా ఆలోచించకుండా బస్సులు బంద్ అయితే బంద్ కానీ అన్నట్టుగా బస్సులు బంద్ చేసి ఇలా చూస్తూ కూర్చున్నాడు. అదేవిధంగా సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆ డార్మెంటరీ ఏదో కూలిపోతుందని చెప్పి ఆ విద్యార్థులందరూ తీసి కోరుట్ల, మెట్పల్లి ఈ జిల్లానే కాకుండా పక్క జిల్లాలకు పంపించారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఇలా ఒక్క బాధపడతలేరు. ఇలా ఇవన్నీ ఆయన నిర్వహించిన ఘనకార్యాలు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్లు సమయానికి ఏనాడు రావు. పేద ప్రజలు పోయే నడిచే ట్రైన్లు ఒక్కరోజు కూడా సమయానికి రావు. ఆ ట్రైన్ల గురించి ఏనాడు మాట్లాడింది లేదు. ఒక్క వందే భారత్ వచ్చింది, మీ చిరకాల కోరిక నెరవేరింది అని ఆ వందే భారత్ ట్రైన్లు వచ్చినాయే 2 నెలల నుంచి ప్రారంభమైంది. వందే భారత్ అనేది వచ్చింది సంవత్సర కాలంలో ఈ నడుస్తుంది. ఈ సిర్పూర్ నుంచి మనకు సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి ప్రత్యేకంగా వేసి 2 నెలలు అవుతూ ఉంటాయి. దానికి చిరకాల కోరిక సిర్పూర్ పిల్లలు నెరవేరిందని చెప్పి పెట్టాడు. దాంట్లో ఎంతమంది ఎక్కుతారు, ఆ ట్రైన్ ఎంతమందికి లాభం అవుతూ ఉంది? నీకు డప్పు కొట్టే వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి వంత పాడే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు తప్పితే వేరే ఎవరు కూడా పేదవాడు అనేవాడు దాంట్లో ఎక్కడ ఏదో కర్మగాలి పేదవాడు అవసరం వస్తే కర్మగాలి ఎవరన్నా తప్పని పరిస్థితి అయినప్పుడు ఎవరన్నా ఎక్కుతారేమో. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో ₹1,200, ₹1,600, ₹800 పెట్టి ఎక్కాలంటే కూడా కష్టం. అంటే దానికి ఏదో మేము సాధించినాం, పగలు తీసినాం, ఆకాశాన్ని తీసుకొచ్చి కింద ప్రజలకు అందించినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, బోగస్ ప్రచారాలు చేసుకుంటూ 2 సంవత్సరాల కాలయాపన చేశారు. ఈ నియోజకవర్గం మొత్తం ప్రజలు అల్లాడేలాగా చేసి వదిలిపెట్టారు. ఇది పరిస్థితి. ఏంటన్నా, అంటే చాలా కాలం గ్యాప్ తర్వాత, అంటే కొంత గ్యాప్ తర్వాత మీరు కేసీఆర్ని కలిసినారు. కేసీఆర్ మీ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది ఏం సంభాషణ జరిగింది? ఏం పెద్ద సంభాషణ ఏం జరగల. సంభాషణ అంటూ పెద్దగా చెవులు కొరుక్కునేది, గుజుగుజు చేసేది, రూమ్లో కూర్చునేది అటువంటి ఏమి జరగలేదు. అటువంటివి లేవు కూడా కదా. రూమ్లో కూర్చొని గుజుగుజు చేసి నిర్ణయాలు తీసుకునే అటువంటి సంభాషణలు అక్కడ ఏమి లేవు. అంత పెద్ద వ్యవహారాలు కూడా మాకు లేవు.
జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గెలుపు మీద అంత ప్రణాళిక జరిగింది, దాంట్లో కోనం పన్నతో కూడా ఒక చర్చ జరిగింది. అట్లా కాదు, ఏ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినాయి అంటే వారి వ్యూహాలు వారికి ఉంటాయి. మా పార్టీ వ్యూహం మాది. దాంట్లో ఒక కార్యకర్తగా నన్ను కూడా ఉపయోగించుకుంటాను. నేను కూడా ప్రచారం చేస్తాను. గతంలో చేశాను. నేను గతంలో జూబ్లీహిల్స్ని ఆనుకుని పక్కన అల్లాపూర్ అనే డివిజన్కి నేను ఇన్ఛార్జ్గా 2 పర్యాయాలు అక్కడ వరుసగా చేసుకుంటాను. ఆ కార్పొరేటర్ నేను గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాను. కాబట్టి ఆ ప్రాంతం నాకు పరిచయం ఉంది. కాబట్టి నన్ను కూడా వాడుకుంటారు కావచ్చు, నేను కూడా వెళ్తాను కావచ్చు అక్కడికి. అది వేరే అంశం. నేను అక్కడ వ్యూహం అన్ని అక్కడ ఏదో చేసి ఏదో ప్రచారం అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కోనప్ప పాత్ర కీలకంగా ఉండబోతుంది, కొంత ఆడ పట్టుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఉంటే ఇప్పుడు పనిచేస్తాం, పార్టీకి పనిచేస్తాం, కానీ అక్కడ కీలకం కాదు, అక్కడ పట్టుండని కూడా కాదు. కానీ పార్టీ చెప్పినప్పుడు ఏ రంగా నాకు ఎక్కడ బాధ్యత అప్పు చెప్పినా అక్కడ పోయి అక్కడ గెలుపు కోసం నా ప్రయత్నం చేస్తాను. నిన్న దిగంగానే ఏ వర్గం లేదు, ఓన్లీ కేసీఆర్ వర్గం. ఎట్లా చూడవచ్చు అన్న, ఏం ఉద్దేశించి మాట్లాడినరు? మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టునా? నాకు మీలాంటి విలేకరు గారే కలిసి వారు ఒక క్వశ్చన్ వేశారు. ఇక్కడ వర్గాలన్నీ అయిపోయినాయా ఇదా అని. మరి వారికి ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు నేను చెప్పాను. నేను ఇక్కడ వర్గాలు అంటూ ఏం లేవండి, కేసీఆర్ వర్గమే, కేసీఆరే మాకు నాయకుడు, ఆ వర్గం అంటూ ఏం లేదని చెప్పినాను. నాకు కూడా ఇక్కడ వర్గాలు ఉన్నట్టు నాకు కనపడతలేదు. ఇప్పుడు ఎవరెవరి గురించి నేను కామెంట్ చేయటం కూడా మంచిది కాదు. నేను ఒకటని అది ఇంకో రకంగా పోయి అది అంత నాకు అవసరం లేదు. నేను ప్రజల మనిషిని. ప్రజల సమస్య ఏముంది, ఏ రోడ్డుకి గుంటలు పడి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది, యూరియా కోసం వచ్చి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యూరియా కోసం వచ్చి రైతులు లైన్లో నిలబడితే వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా నిలబడుతున్నారు, ఇబ్బంది అవుతుందని వాళ్ళకు ఒక గిన్నెడు అన్నం వండి పట్టుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తెచ్చినారు. నా కార్యక్రమం అది. ప్రజలకి ఎక్కడ నేను అవసరం అవుతానో చూసుకుంటూ ఉంటాను. నా కార్యకర్తలు కానీ నేను కానీ. ఇవాళ 6 సెంటర్ల లోపల మా ముఖ్య నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వారు స్వయంగా వంట చేసి తీసుకెళ్ళి లైన్లో ఉన్న రైతులందరికీ భోజనం అందించి వారికి దండం పెట్టి వచ్చినారు. ఇది మా కార్యకర్తలకున్న చిత్తశుద్ధి, మా నాయకులకున్న చిత్తశుద్ధి. అక్కడ గమనించారు, రైతులు లైన్లో నిలబడి ఛాయ్ కూడా తాగకుండా ఆ పొద్దున 6 గంటలకు వచ్చి అల్లాడుతూ ఉన్నారని చెప్పి ఆ సమస్యను గమనించి మా వాళ్ళు అందుబాటులోకి వచ్చేసారు. వాళ్ళు స్వయంగా చాలా చోట్ల బియ్యం వాళ్ళే కలెక్ట్ చేశారు, వాళ్ళే వండారు, నా పేరు చెప్పినారు, కానీ అందరూ కష్టపడి వాళ్ళే పెట్టారు. ఇది నాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద ఉన్న అభిమానం. రైతులు నేనేదైతే సేవ చేయాలని అంటానో అదే సేవని రైతులు మా కార్యకర్తలు కూడా చేసి చూపించారు. దాదాపుగా నెల 15 రోజులు 2 నెలల నుంచి ఏదైతే యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని గమనించి మా వాళ్ళందరూ కూడా, బహుశా నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదు, కానీ మా దగ్గర కష్టపడి అందరికీ భోజనాలు పెట్టి రైతుల్ని మేము యూరియా ఇచ్చే పరిస్థితి లేము. ఇవాళ యూరియా కోసం పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాం. యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే దాంట్లో ఉన్నాం. అందరికంటే మొట్టమొదటిగా 2 నెలల నేను పోయి కలెక్టర్కి లెటర్ ఇచ్చినాను. యూరియా అవకతవకలు జరుగుతుంది, యూరియా సరైన రీతిలో ప్రజలకు పోవట్లేదు, ఇది మొత్తం అవకతవకలు జరుగుతుంది, మీరు గమనించండి అని చెప్పి నేను కలెక్టర్కి ఇచ్చినాను. ఇలా యూరియా సగం అమ్ముకున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. లారీ మీద నిలబెట్టి 500 నుంచి 1000 రూపాయల దాకా వాళ్ళు తోచినంత రైతుకు ఉన్నంత ఇబ్బందిని గమనించి ఆ రైతు దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమం చేసి సగం యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇది వాస్తవం, అందరూ చూస్తూ ఉన్నారు. ఇలా పెంచుకెళ్ళపేటకు 12 లారీలు యూరియా ఇస్తే ఆ యూరియా ఎటుపోయిందో కూడా అడ్రస్ లేదు. ఒక రైతు 5 బస్తాలు ఇచ్చి ఆ రైతు పేరు మీద 20 బస్తాల రికార్డు చేసి 100 మంది రైతుల పేర్ల మీద బోగస్ రికార్డు చేసి ఇదంతా యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ఇలా 1000 రూపాయలు యూరియా బస్తా అమ్మటం అంటే ఇది మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటన్నా అంటే మీ యూరియా అనేసరికి కొన్ని అంశాలు మీతో డిస్కషన్ చేయాలి.
గతంలో యూరియా అంశంలో మీరు చాలా క్లోజ్గా మానిటర్ చేశారు. ఒకప్పుడు నేరుగా లారీలు తీసుకెళ్ళి ర్యాగింగ్ దగ్గర నుంచి ర్యాక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ యూరియా కొరత పరిస్థితి వచ్చింది తెలంగాణలో? ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది వరుసగా ఒక పోరాట రూపకంగా యూరియా అయిపోగానే రోడ్డు మీద కూర్చోవడం, ధర్నా చేయడం, ఇటువంటి అంశం ఎందుకు పునరావృతం అవుతుంది అసలు? ఇప్పుడు యూరియా దొరకనప్పుడు రైతులకు అవసరమైంది యూరియా. ఏది ఆ సమయానికి యూరియా వేయాలి. ఇవాళ ఆ యూరియా సమయానికి వేయక రైతులకు దొరకక ఆ పత్తి పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 2 సార్లు యూరియా వేస్తారు, ఒక్కసారి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇది అవగాహన లేకుండా చేసింది. ఇలా 1,63,000 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలో పత్తి వేశారు, 31,000 ఎకరాల్లో వరి వేశారు. 1,63,000 ఎకరాల పత్తికి ఎంత యూరియా కావాలనేది ఒక లెక్క చేసుకుని అధికారులు ముందుకు నడవాలి. ఆ యూరియా పైన కేంద్రమే పంపించట్లేదు, అక్కడ యూరియా దొరకట్లేదు అని అంటారు. కానీ నాకున్న సమాచారం మేరకు ఇవాల్టి వరకు గత సంవత్సరం కంటే కూడా యూరియా ఎక్కువ వచ్చింది ఇక్కడికి. కానీ యూరియా మొత్తం బ్లాక్ చేసి అమ్ముకున్నారు. యూరియా ఎవరు అమ్ముకున్నారంటే అది ప్రభుత్వం నీకు తెలుసు. మేము చెప్తున్నాం, కావాలంటే మా దగ్గరకు వస్తే మేము వాస్తవాలు కూడా చూపిస్తాం. ఏ కేంద్రానికి ఎంత యూరియా పంపించారో ఆ కేంద్రం నుంచి యూరియా ఎటు పోయింది మేము చెప్పమంటే మేము చెప్తాం మేము. కానీ మా పదే యూరియా దొంగలు మీరు అని చెప్పి డప్పు కొట్టి తిరగాల్సినంత అవసరం మాకు లేదు. అది ప్రజలే చెప్తున్నారు, ఇవాళ రైతులే చెప్తున్నారు. ఇలా బెజ్జూరు మండలం ఉదాహరణకి 100 లారీల పైన యూరియా వచ్చింది. కానీ 10 ఎకరాల రైతు కూడా ఇలా 4-5 బస్తాలు యూరియా దొరకలేదు. కొద్దిమందికి బ్లాక్లో ఇది అమ్మారు, యూరియా అమ్మారు. కాబట్టి ఇలా ఈ దుస్థితి వచ్చింది. గతంలో యూరియా అంటే మాకు ఆనాడు ఐడియా ఉండే. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2007-8 కావచ్చు, 7వ సంవత్సరం అనుకుంటా, యూరియా ఇట్లానే షార్టేజ్ వచ్చినప్పుడు నేను కలెక్టర్ దగ్గర పోయి కూర్చుని మాకు ఇంత యూరియా రావాల్సింది, మీరు యూరియా మా ఏరియాకి ఫస్ట్ సోయాబీను, పత్తి ఈ పంటలకి ముందు యూరియా చల్లుతారు. మీరు అవగాహన లేకుండా జిల్లాకు వచ్చిన యూరియాని మీరు కడెం, నిర్మల్ ఆ ఏరియాకి పంపించారు యూరియాని. అక్కడ యూరియా ఎప్పుడు అవసరం ఉంటుంది? 2 నెలల తర్వాత అవసరం ఉంటుంది. నాటు పెట్టిన తర్వాత కలుపు తీసే సమయానికి యూరియా అవసరం ఉంటుంది. కానీ మీరు ఏం చేశారు? ఆ ఏరియాకి ముందు యూరియా పంపించారు. ఆదిలాబాద్కి దగ్గర వ్యాగిన్లు దిగుతాయి, అక్కడి నుంచి అక్కడ పంపించారు. అదే మాది మారుమూల ప్రాంతం, మమ్మల్ని పట్టించుకోవాలా, మాకు యూరియా పంపించాలా మీరు. ఇవాళ నష్టం జరిగిందని చెప్పి ఆ రోజున ధర్నా చేశాను 45 గంటలు. ధర్నా చేస్తే నాకు అన్నాడు రఘువీరారెడ్డి గారు నాకు ప్రత్యేకంగా 2 రేకుల యూరియా తెచ్చి నాకు పెద్దపల్లి స్టేషన్లో ఇచ్చారు. దాదాపుగా 400-500 లారీల యూరియా ఇచ్చారు నాకు. ఇస్తే నేను దగ్గర ఉండి ఆ యూరియా అంతా ట్రాన్స్పోర్ట్ చేసి ప్రతి గ్రామానికి ఎంత అవసరం ఉంటుంది వ్యవసాయాధికారిని అడిగి 3 లారీలు 4 లారీలు, చిన్న గ్రామం అయితే 2 లారీలు, పెద్ద గ్రామం అయితే 3 లారీలు, మేజర్ గ్రామం అయితే 5 లారీలు, 10 లారీలు దాకా పంపించి ప్రతి గ్రామానికి రైతులకు చెప్పాను, మీరెవరు రోడ్ల మీద రామాకండి, యూరియా తెచ్చిచ్చే బాధ్యత నాదని చెప్పినాను, భరోసా ఇచ్చినాను. ఆ యూరియా తెచ్చి ఇచ్చినాను. మేము ఊరికి ఇచ్చినాం. ఆ రోజు రైతులు సంతోషపడ్డారు. మేము మా చేతిలో అధికారం ఉంటే మేము చేయగలిగి చేసేవాళ్ళం. మా చేతిలో అధికారం లేదు కాబట్టి మేము అయినా కూడా కలెక్టర్ కలిసినాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం, యూరియా కొరత వల్ల రైతులు నష్టపోతానని చెప్పినాం. వాళ్ళు స్పందించకపోతే నేనేం చేయాలి? ఏం చేయలేం కదా. కనీసం రైతులకి వాళ్ళంతా కూడా రైతులు కష్టపడేవాళ్ళు, వాళ్ళు లైన్లో నిలబడి పొద్దున్న సాయం దాకుంటే మాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం మా వంతుగా మేము అన్నం వండి వాళ్ళకి పెట్టి దండం పెట్టాం. ఇది మా పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అన్ని గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఎటు చూసినా కోనప్ప ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. అంటే ఎట్లుంది ఆ రెస్పాన్స్? మీకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి? ఎట్లా? నా ఫోటోలు, నా వార్తలు వైరల్ చేసిన అందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను ప్రజల్లో ఉన్నానండి. మాకు కూడా ఇక్కడ 60,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అది ఇంకా పరిస్థితి చాలా మారిపోయిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీకి మరింత మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో మళ్ళీ జాయిన్ అయ్యే ముందు ఏమన్నా ఫోన్లు చేసి ఆపే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేసినారేమన్నా? ఇవన్నీ చెప్తే బాగోదు. సరే, వాళ్ళ పార్టీలో వాళ్ళు, వాళ్ళ కథ, వాళ్ళ రాజకీయం వాళ్ళు
ప్రతి పార్టీ కూడా అడుగుతుంది కదా, ఎందుకు పోతున్నావు నువ్వు వద్దు అని ఉండమని చెప్పి ఎవరన్నా ప్రయత్నం చేస్తారు, అడుగుతారు, చెప్తారు. ఇప్పుడు నేను ప్రయత్నం చేశాను నా కోసం అంటే ఇంకొక సిపాయి బయలుదేరుతాడు పొద్దున్నే, ఆయన ఎవరు అడిగాడు, ఆయన చేత కదా ఆయనతో ఏంది అని చెప్పి ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి ఆ కాంట్రవర్సీలు వద్దిగా వాళ్ళు ఉన్నాము, 2 నెలలు ఉన్నాము ఆ పార్టీలో, మాకు ఎంత విలువ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో అది మా కడుపులో పెట్టుకున్నాము. చాలా సంతోషం. మేము చేసిన 63,000 ఓట్లు వేయించిన దానికి వాళ్ళు చేసిన గౌరవం కూడా మనసులో ఉంది మాకు. చాలు వాళ్ళు చేసిన మేలు, ఈ నియోజకవర్గానికి మేలు చేయమని పదే కోరినాము. వాళ్ళకి నియోజకవర్గం మేలు కానీ కొన్ని ఇంకోటి కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల గ్రూప్ తగాదాలు, ఎవరిని ఏ రకంగా బురద పూయాలా, మన అపోజిషన్ వాడితో చెప్పి మా మీద బురద పూపించే కార్యక్రమం. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అంటారు మీరు, నా ప్రత్యర్థి బీజేపీ అతను చెప్తున్నాడు మీటింగ్లో, కోనేరు కోనప్ప గారికి 10 కోట్ల రూపాయలు ఇస్తే 10 కోట్ల రూపాయలు తినేసి ఆయన పని చేయలేదు కాబట్టి ఆయనని పార్టీ పక్కన పెట్టింది. ఏఐసిసి ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది, నా దగ్గర ఆ రిపోర్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, బీజేపీ వాళ్ళకి మా ఏఐసిసి రిపోర్ట్ పోతుందా అంటే దీంట్లో ఏ రకంగా నన్ను టార్గెట్ చేస్తానికి ఏ రకంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ప్రకటిస్తాడో అప్పుడు డీసీసీ ఏం బాధ్యత? 10 కోట్ల రూపాయలు. ఒక ట్రైబల్ ఎంపీ గిరిజన ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేకి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా? గతంలో ఎవరిని ఇచ్చారా? ఇస్తారా ఎవరన్నా? ఇది ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆరోపణలు చేశారో అప్పుడే వీళ్ళు కావాలని చెప్పి కోనపకు బురద పోస్తున్నారు, పూయించుతున్నారు వెనక ఉండని చెప్పి అందరూ గ్రహించారు. నేనేమంటున్నానంటే ఆ 10 కోట్ల రూపాయలు నేను తీసుకున్నప్పుడు పార్టీ బాధ్యత ఏంటి? పార్టీ లేదా? పార్టీ మాట్లాడాలి కదా, ఆయన ఎవరిచ్చారు 10 కోట్లు అని చెప్పి మాట్లాడాలి కదా. నా దగ్గర ఆ రిపోర్ట్ ఉందనంటే మీరు దొంగదారిని ఒకవేళ ఏదైనా దొంగ రిపోర్ట్లు ఉంటే మీరే ఇచ్చారు కావచ్చు, ఆయనకి మీరు మాట్లాడమని చెప్పినారు కావచ్చు. తెర వెనుక మీరుండి తెర ముందు ఇంకొకరిని పెట్టి నా మీద మాట్లాడిస్తున్నారు మీరు, అంతే కదా. కాబట్టి ఆ పార్టీ గురించి దాని గురించి నేను చర్చ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో కూడా నాకు అందరూ మిత్రులు ఉన్నారు. జూపల్లి కృష్ణ గారు నాకు చాలా దగ్గర, అట్లనే ఫోన్ చేసిండు, మాట్లాడతారు ఉంటే మనం కలిసి మాట్లాడదాం, ఏదన్నా అది ఎవరైనా చెప్తారు అని చెప్పిన తర్వాత కూడా లేదు అట్లా కాదు. నేరుగా బీఆర్ఎస్ పార్టీలో పోయి కలిసిండు. అంటే ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలోకి వెళ్ళాను కదా. అదే చర్చ నేను గతంలో కొద్దిమంది మాట్లాడారు. గతంలో కొద్దిమంది ఈయనకు అధికారమే కావాలా, ఈయన దానికే ఆశపడిపోయాడు, కోట్లు సంపాదించుకుందాని పోయాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. నేను ఒకటే మాట చెప్పిన, ఆ రోజు చెప్పిన, ఇవాళ చెప్పిన. నేను కేసీఆర్ గారి దగ్గర 2014 గెలిచిన పోయినప్పుడే నేనేం అడుక్కోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండే నేనేమి 2 నంబర్ దందాలు చేయలేదు, ఏం చేయలేదు. సరే నాకు చేతనంటే నేను ప్రజలకు సేవ చేసిన గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రజలు కూడా చెప్తున్నది ఇలా. ఇప్పుడు కూడా మీ ఎజెండా అభివృద్ధి కోసం ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. కోనప్ప గారు ఏం పని చేసినది ప్రజలు చెప్తారు. ఇలా మీరు గూడెం దగ్గర తాడి చెట్టు వర్రే ఉంది. ఇలా తాడి చెట్టు వర్రే ఎప్పుడు వార్దా నది పొంగినా ఆ తాడి చెట్టు వర్రే అనేది మాకు 2 మండలాలకి ఆటంకం ఉండేది. దాదాపు 2 నెల రోజుల నుంచి మొదలుపెట్టి 2 నెలలు 3 నెలలు కూడా మేము అవతల దాటిన పరిస్థితి. ఆ కౌటాల పోవాల్సిన అందరూ ఇట్లా కడమ నుంచి పోయి తిరిగి దాదాపు 50 కిలోమీటర్లు తిరిగిపోయారు. అటువంటి గ్రామానికి ఇలా 7 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ కట్టించి ఆ సమస్యను పరిష్కారం చేసాం. ఇలా ఆ ప్రజలందరూ మొన్న వరదలు వచ్చినప్పుడు సార్ కేసీఆర్ ఈ బ్రిడ్జ్ కట్టి బట్టి ఇవాళ మేము ప్రయాణం హాయిగా చేస్తామని చెప్పి వేణోళ్ళు కొనియాడారు. మేము చేసిన పనులు ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు చెప్తున్నారు. ఇలా 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసాం. ఎక్కడా కాదు అది ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది. ఆ సబ్స్టేషను ఇవాళ మీరు ఎవరినైనా అడగండి, ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఇంకా ఎవరినైనా అడగండి. ఆ సబ్స్టేషన్ ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం ఇలా జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో సమస్యలు కేసీఆర్కి తెలుసు కాబట్టి, బెజ్జూరు తెలుసు, కౌటాలు తెలుసు, మానపల్లి తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ ఇది చాలా అవసరం అని చెప్పి
ఫీజిబిలిటీ లేదు అక్కడ. అంటే ఏదో 70% ఎంత ఉండాలట కరెంట్ కన్జంప్షన్. మాకు 42-43% ఉంది కన్జంప్షన్. అటువంటి చోట ఇలా సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు. 57 కోట్లు ఇచ్చి చేశారు. ఇలా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ప్రజల సేవ అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ ప్రజలు చెప్పుకుంటారు కదా. ఇలా యూరియా గురించి చెప్తున్నారు కదా. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఏనాడని యూరియా కొరత వచ్చిందా? ఇప్పుడు ఇన్ని మాయమాటలు చెప్తున్నారు. మీరు ఒక్క క్వశ్చన్ జవాబు చెప్పండి. ఇప్పుడు పరిపాలన అనేది కనపడతా ఉంది. కనీసం రైతులను ఓదార్చే పరిస్థితి లేదు, రైతులను నచ్చచెప్పే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము ఏం డెవలప్ చేసినామో, ఏం చేయలేదు, ఏం చేసినామో అనేది పొంకానుగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో మీరు చేరడానికి జగదీష్ రెడ్డి పాత్ర ఏంది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర జగదీష్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారు. తెలియదు చాలామందికి. ఆయన ఉద్యమకారుడు. ఆయన పెంచకల్పేటలో నివాసం ఉండి 2009 నుంచి ఆయన పెంచకల్పేటకి అనుబంధం ఉంది ఆయనకి. వారు అక్కడ వారు కుటుంబ సమేతంగా అక్కడ వచ్చి నివాసం ఉన్నారు. అక్కడ ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసాం, వారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. వారు ఈ ప్రాంతంలో ప్రచారం చేశారు. అట్లా జగదీష్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి సుపరిచితులు కావచ్చు. ఆయన మాట్లాడతారు నాతోని. మేము గత 10 ఏళ్ళు కూడా ఆయనతో కలిసి ఉన్నాం మేమంతా. కాబట్టి ప్రత్యేకంగా జగదీష్ రెడ్డి గారు ఏదైనా ఒక సమస్యకి ఎవరో ఒకళ్ళు మధ్యలో ఉండి మాట్లాడాలి కదా, మాట్లాడతారు. క్లియర్ అయిపోయినట్టేనా ప్రవీణ్ కుమార్ మీ మధ్య ఈ టికెట్ వారు ఒక పులి స్టాప్ పడ్డట్టేనా? టికెట్లు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు టికెట్లు ఇప్పుడు నాకెత్తారు, నీకు ఇస్తారు, ఇవన్నీ అసందర్భమైన మాటలు. 3 సంవత్సరాలు ఉన్నాయి. కేసీఆర్ ఏం నిర్ణయం చేస్తాడో నిర్ణయాన్ని బట్టి ముందుకు పోతాం. ఇద్దరికి న్యాయం చేస్తామని హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూర్చుండి ఏమన్నా చర్చ. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్తారు, మేము పరిష్కారం చేస్తామయ్యా, మేము చూస్తామయ్యా, మేము న్యాయం చేస్తామయ్యా అని చెప్పి మాట్లాడతారు. ఆ బాధ్యత వాళ్ళదే కదా. ఇప్పుడు చిన్న సమస్యలు ఇవన్నీ, ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యలు పరిష్కారం చేస్తానికి బాధ్యత వాళ్ళే చేస్తారు తప్పకుండా. ఈ సమస్య కాదు నాకు తెలిసినంతవరకు ఇది సమస్య కాదు. మీడియానే ఎక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ప్రజలకు చూపించాలి కాబట్టి, ప్రజలకి ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు అడుగుతారు. దానికి సరైన సమాధానం చెప్పాల్సిన మా బాధ్యత. ప్రజలు చూసి నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. పార్టీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య మాటల సంభాషణ ఏమైనా జరిగిందా? ప్రవీణ్ కుమార్ మీకు ఇద్దరి మధ్య? నాకు ఆయనకు అంత పెద్ద పరిచయం లేదు, పెద్దగా అభిమేయం. నేను ఎప్పుడు ఆయన గౌరవిస్తాడు తెలియకుండానే మీరు కూడా మనసులో గతంలో నేను ఏమంటాను ఉంటుంది. రవి నేను ఏం చెప్తాను, గతం అని కాదు, ఇప్పుడని కాదు, ఎప్పుడైనా సరే ఎవరినైనా పెద్ద మనిషిగా మనం చూడాలి. మనకు ఆ బాధ్యత ఉంది. ఆ పాటించాల్సిన ధర్మం కూడా మాది. అది మా మనస్తత్వం. అది మేము మాట్లాడాము. ఇంకొకళ్ళు ఇంకో రంగా మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అది నా అభిప్రాయం చెప్పాను. నేను ఎవరైనా గౌరవిస్తాను, అదేవిధంగా ఆయన కూడా గౌరవిస్తాను. పార్టీలో పెద్ద ఆయన కాబట్టి గౌరవిస్తాను. కాన్స్టిట్యున్సీలో స్థానిక ఎన్నికల ఒక మూడ్ స్టార్ట్ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. చాలా ప్రాంతాల్లో రిజర్వేషన్ మ్యాచ్ కావట్లేదు, జనాభా ప్రాతిపదికన రావాల్సిన రిజర్వేషన్ రావట్లేదని ప్రచారం జరుగుతుంది. అట్లా మీ కాన్స్టిట్యున్సీ ఏమైనా జరిగిందా? ఎందుకంటే మీకు కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు కూడా లేరు. నేను ఉదాహరణ చెప్తున్నా, సోమిని సుష్మీర్ బీసీ రిజర్వేషన్ చేశారు. 100% ఇవాళ ఎస్టీ పాపులేషన్ ఉన్న విలేజ్. ఒక అభ్యర్థి నామినేషన్ ఇస్తాను కూడా అభ్యర్థి లేడు అక్కడ. ఎవరన్నా అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఆ ఊర్లో అభ్యర్థి కూడా లేడు. అట్లా కొన్ని నియోజకవర్గాలు చేశారు. మరి ఎందుకు చేశారో అది కలెక్టర్కి తెలుసు. వాళ్ళ లెక్కలు, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకే తెలుసు. రోటీన్ అంటారు, ఇంకేదో అంటారు, ఏదో చేస్తారు. బెంగాలీ క్యాంపులు ఉన్నాయి మా దగ్గర. దాంట్లో ఉందంతా ఓసీలే. అక్కడ 2 బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. సంతోషం. బీసీలకి ఇచ్చినందుకు సంతోషం మాకు. అక్కడ ఎస్సీలకి ఇచ్చినందుకు సంతోషం, ఎస్టీలకి ఇచ్చిన సంతోషం. ఎవరైనా సరే మా దగ్గర అభ్యర్థులకి ఏం కుదరలేదు. మా దగ్గర అన్ని క్యాస్ట్ల అభ్యర్థులు రెడీ ఉన్నారు. మా దగ్గర మాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ రిజర్వేషన్ వచ్చినందుకు మేము గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. వాళ్ళకి అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం దక్కాల్సిందే. మా దగ్గర అన్ని కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాకు ఉన్నారు.
మాకేమి ఇబ్బంది లేదు. మేము చక్కగా ప్రశాంతంగా ఎన్నికలకు పోతాం. మేము గతంలో చేసింది చెప్తాం, జరుగుతున్న అన్యాయం చెప్తాం, ఇలా పోడు భూముల సమస్యలో ఎట్లా ఇబ్బంది పెడతారో చెప్తాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, 3 ఇళ్ళు ఇచ్చారు ఆగురుగూడెం అనే విలేజ్లో, ఆగురు కూడా పెంచుకల్పేట మండలంలో 3 ఇళ్ళు ఇచ్చి ఇంటీరియర్ విలేజ్ ఒక్క ఇల్లు కట్టుకుంటే వాడిని పట్టుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్లో కేసు పెట్టారు. ఇది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఊరు పొంది దాదాపు 60-70 సంవత్సరాలు అయింది ఆ ఊరు మధ్యలో కట్టుకున్న ఇంటిని ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పి వచ్చి వాళ్ళ ఆ సెంటరింగ్ సవాళ్ళు పీకేయటం, ఆ గోడలు కూలగొడతాం. ఎట్లా చేయాలి ఫారెస్ట్ అధికారులు? మీరు సర్వే చేయించండి, చేయించేది మీ ఫారెస్ట్ భూమి. ఊరు మధ్యలో ఫారెస్ట్ భూమి వచ్చిందా? చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, మధ్యలో ఫారెస్ట్ భూమి అంటున్నారు. అంటే దీన్ని పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరా? ఈ అధికార నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు పరిష్కారం చేస్తే తెలివి లేదా, లేకపోతే కావాలని చెప్పి మీరు కేసులు పెడుతున్నారా? ఓ పక్కన ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం, ఇంకో ఇరికిద్దాం వీడి అని చెప్పి చేశారా మీరు? చెప్పండి. ఇలా దిమ్దా గ్రామంలో 1600 ఎకరాల భూమి ఇష్యూ. 1600 ఎకరాల్లో కనుక రైతులు వ్యవసాయం చేసి ఉంటే ఇలా 8 నుంచి 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఆ ఊరికి. 4 కోట్ల రూపాయలు ఖర్చు అయినా 4 కోట్ల రూపాయలు కనీసం 100-150 కుటుంబాలకి 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం ఇలా దెబ్బతిందబడతాయి. ఇలా అలో లక్ష్మణ అని చెప్పి 1600 ఎకరాలు 16 ఎకరాలు కూడా కాస్ట్ చేయనట్లేదు. ఇలా సరే, మీ ఫారెస్ట్ భూమి 800 ఎకరాలు మీరు ట్రెంచ్ కొట్టారు, ఓకే. మిగిలిన 800 ఎకరాలు ఎందుకు వ్యవసాయం చేయనిట్లా మీరు? మిగిలిన 800 ఎకరాల్లో ఆ రైతులు మీరు ఎందుకు దున్నుకోనిట్లేదు? ఇవాళ వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల కోడిగుడ్లు ఏర్తానికి ఇంకొక పనులకి ఆ పనులకి ఇలా వాళ్ళు పుట్ట చేత పట్టుకుని వెళ్ళారు. ఇది మొదటిసారి జరగటం ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ భూమి అనే కాదు, ఇదే కాదు, ఇలా ఏం పనులు అవుతూ ఉన్నాయి, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి తిరిగి చూసుకోవాలి. నేను పార్టీలను విమర్శ చేయటం అనేది కాదు. ఇలా ఏం జరుగుతుంది? ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఒక ఫిక్స్ రేటు నిజమేనేది వందల నేను ఒక్కడిని చెప్పడం కాదు, నేను మీ టీవీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నా. మీరు రండి, రేపు కొన్ని చోట్ల పంపిస్తాను మిమ్మల్ని. అక్కడ జనాన్ని అడగండి. మీరు 6 రోజులు 7 రోజులు వెయిట్ చేయాలా? ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంగ్లీష్లో చెప్తారు, మాది కంప్యూటర్ వ్యవస్థ, ఇప్పుడు దీంట్లో అప్లై చేస్తే 24 గంటలు ఇస్తాం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ బోగస్ మాటలు చెప్పుకుంటా ఒక్కొక్క రైతుని ఒక్కొక్కరిని నానా ఇబ్బందులు పెడుతూ రేట్లు ఫిక్స్ చేసి ఇలా మండల కేంద్రాలు కూడా బ్రోకర్లను పెట్టి వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. దీనికి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పాప ప్రజలు తప్పని పరిస్థితిలో కట్టుకుంటున్నారు. ఆ సర్టిఫికేట్ అర్జెంట్ అవసరం, పిల్లలు చదువుకోవాలి, ఇంకోటి ఉంది సమస్య ఉంది, ఇస్తున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా వాళ్ళు అంటలేరా? ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పట్లేదా ప్రజలకి? నోటి నుంచి వాళ్ళు పాపం టీవీల ముందుకు చెప్పకపోవచ్చు, పత్రికా ప్రకటనలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏం జరుగుతుందని చెప్తే ఇలా మీరే చూడండి. ఇలా ఏసీబీ కేసులు ఎన్ని అవుతాయి? డైలీ ఒక ఇద్దరు అధికారులు పట్టుకుని లోపలేస్తారు. డైలీ 2 అధికారులు ఎట్టి పరిస్థితిలో ఈ వరంగల్ నుంచి ఈ రీజన్లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొక ఉద్యోగి రోజు పడుతూనే ఉన్నారు. సరే, గతంలో లేవా అని ఎవరైనా మాట్లాడతారు. గతంలో ఉన్నాయేమో 10 రోజులు 15 రోజులు ఎవరైనా ఒకటి దొరికారు కావచ్చు. కానీ ఇవాళ రోజు నిత్యం అదే పని కదా. ఒక 4 లక్షలు 25 లక్షలు ఇవన్నీ ఎంత పెద్ద నడుస్తుంది చూడాలి కదా. వీళ్ళ బాధ్యత కదా, పదవిలో ఉన్నవాళ్ళ బాధ్యత కదా. ఏంటన్నా అంటే చాలా సీరియస్గా సమస్యల మీద ఫైట్ కోసం రెడీ అవుతున్నట్టున్నది. ఏ అంశాల మీద కోనేరు కోనప్ప ఫైట్ చేయబోతున్నాడు? ముఖ్యంగా ఆ యూరియా లాంటి అంశం నుండి మొదలుకొని ఏ అంశాల మీద మీ ఆలోచన కానీ మీ ఉద్యమ కార్యాచరణ కానీ ఎట్లుండబోతుంది? ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే ప్రజలకి మేము ఏం పని చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిపక్షానికి ఏం అవకాశం రాదు. ఇవాళ కర్జలి నుంచి అప్ టు గూడెం వరకు రోడ్డు బొందలు పడిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళు కూడా నాకు కూడా ఓట్లేశారు, ఇంకో పార్టీకి వేశారు, అందరికీ వేశారు. సరే, నా వంతుగా నేను చేస్తా అని చెప్పి నేను వెళ్ళాను. జూలై 5వ తారీఖు వరకు డెడ్లైన్ ఇచ్చినాను. అటు ఎమ్మెల్యేకి, అటు ఎమ్మెల్సీకి, అటు ప్రభుత్వానికి. జూలై 5వ తారీఖు కనుక మీకు ఆ రోడ్డు మీరు రిపేర్ చేసి జనానికి ఇబ్బంది కాకుండా చేయండి అని చెప్పి నేను అడిగినాను. అక్కడ ప్రజలు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము 6వ తారీఖు నాడు
కొన్ని లారీలు మనుషులను తీసుకుని మేము స్పాట్ మీదకి వెళ్ళాం పనిచేస్తానికి. ఆ 12-13 కిలోమీటర్ల రోడ్డుని బాగు చేసి కనీసం మరమ్మతులు చేసి మనం ఆ రోడ్డుని అంబులెన్స్ బస్సు నడిచేట్టు చేద్దామని చెప్పి వెళ్ళాం. వెళ్తే ఎమ్మెల్యే గారు పెద్ద ప్రకటన ఇచ్చాడు, నేను ₹1 కోటి మంజూరు చేసినాను ఆ రోడ్డుకి, వీళ్ళందరూ కూడా పొలిటికల్ డ్రామా చేస్తున్నారు అన్నాడు. మేమేమన్నామంటే సరే మాకు తెలియక పొరపాటు చేసాం కావచ్చు, మాకు తెలియక మేము పొరపాటు చేసాం కావచ్చు, నువ్వు తెలివిమంతుడివి, నీకు ఇంగ్లీష్ వస్తుంది, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకి నేను పట్టాలు ఇప్పిస్తానంత ప్రజ్ఞాశీలివి నువ్వు, నేను ముసలోడు అయిపోయినా ఆయన పడుసోడు అయిపోయినా చెప్పిన ప్రజ్ఞాశీలి అయినా, కాబట్టి నేను అసమర్థుడిని ఆయన సమర్థుడని చెప్పినటువంటి వ్యక్తి, నేను పని చేయకపోతే నేను పురుషోత్తలోకి పుట్టానని అంత గొప్పగా ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఆయన. నేను అట్లా ఇప్పుడు చేయలేకపోయినా, నేను చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనిపిస్తూ ఉంది నాకు. అయితే వాళ్ళకి ఆ రోడ్లు అవన్నీ సమస్యలు పరిష్కారం చేసే ఆలోచన ఉంటుంటే మా దాకా రాదు ఈ సమస్య. మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాము, ఎప్పుడైనా రోడ్డు గుంటలు పడితే అప్పుడే మేము గుంటలు పూడ్చాం, బస్సులు నడిపించాం. మేమేనాడు సమస్యని ఉన్నది వదిలిపెట్టాలి. నేను ఉదాహరణ చెప్తా, 40 బస్తాలు 50 బస్తాలు సిమెంట్ పెట్టి రోడ్డు కలవట్లు బాగు చేసినామండి మేము. కుంచివల్లి నుంచి చంద్రపల్లి పోయే దగ్గర రోడ్ డ్యామ్ మా దగ్గర అప్పుడు ఆనాడు డబ్బు లేక ఆ పాతకాలంలో అయితే రోడ్ డ్యామ్ చప్టాలు కట్టినారో ఆ చప్టాలన్నీ కూడా ఇప్పుడు కూలిపోయినప్పుడు టెంపరీగా రిపేర్ చేయడం కోసం మేము సొంతంగా ఆ రోజు మా మండల ప్రెసిడెంట్ పెట్టి సంతోష్ గౌడ్ వాళ్ళని పెట్టి మేము పని చేయించాం. అక్కడ గవర్నమెంట్ కోసం ఎదురు చూడాల, ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వాల, మేము ముందు రోడ్డు చేసినాం జనానికి ఇబ్బంది కూడా. అట్లనే సోమ్నిలో కూడా ఒక రోడ్డు చప్టా కూలిపోతే కూడా మేము సొంతంగా డబ్బులు పెట్టి ఎమ్మటే దాన్ని రిపేర్ చేసి జనానికి ఇబ్బంది కాకుండా చేసాం. మా పరిధిలో ఏదైతే సమస్యలు ఆనాడు ఉన్నాయో అవి మేము ఎమ్మటెమ్మటే పరిష్కారం చేసాం మేము. మరి మీ కళ్ళ ముందే ఉంది, ఎంతో దూరం కాదు ఇక్కడ బట్టిపల్లి రోడ్డు. నేను 2016లో ఆ రోడ్డు డబ్బు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టించాను, చేశాను. కోర్టు పోయి ఆపారు. కోర్టు పంపించింది కూడా మహానుభావులే దగ్గరుండి ఆ రైతును మేము నచ్చచెప్పినాం. రైతుకి ఏం చెప్పినాము, నీకు ₹2 లక్షల డబ్బు మేము కాంట్రాక్టర్ చెప్పి నీకు ఇప్పిస్తాను, నువ్వు ఒక 300 మీటర్లు మాత్రం రోడ్ వేస్తారు, ఆల్రెడీ రోడ్డు ఉంది, కొంచెం పక్కన నువ్వు అనుమతిస్తే వైండింగ్ చేస్తాం, లేకపోతే ఉన్న రోడ్డు చేసుకుంటాం అన్నాం. నేను ₹2 లక్షల ఆ కాంట్రాక్టర్ చెప్పి డబ్బు ఇప్పిస్తాను అని చెప్పిన. అతను ఒప్పుకునే దశకు వస్తే అతను పిలిచి నీకు 20 లక్షలు వస్తాయి, నువ్వు ఎందుకు ఒప్పుకుంటావు అని చెప్పి అతను మాయ మాటలు చెప్పి ఒప్పించారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు, రోడ్డు కాకుండా ఆపారు. సరే ఆ 400 మీటర్లు ఆపి తత్మా రోడ్డు మొత్తం నుంచి కంప్లీట్ చేసినాను. ఇప్పుడు ఆ 400 మీటర్లో నేను ఉన్నంతకాలం అప్పుడు గుంటలు పడితే దానికి ఇంత మరమ్మతులు చేసి ఎవరికి ఇబ్బంది కాబట్టి చేసినాను. ఇప్పుడు ఏమైంది, 2 సంవత్సరాల నుంచి 2 తట్లు మట్టిపోయారు దాని మీద, అది మోకాళ్ళతో బురద పెరిగిపోయి ఇలా ఒక 20-25 వేల మంది ప్రజలు నడిచే రోడ్డు అది. అవతల దాదాపు దైగా మండలం దాదాపు 30-40 వేల మందికి ఉపయోగపడే రోడ్డు అది. ఆ రోడ్డుని గబ్బట్టించే వరకు ఇలా జనం తిరుగుబాటు చేసి అక్కడ ఉన్న యూత్ అంతా కూడా అందెల్లి బట్పల్లి యూత్ అంతా కూడా తిరుగుబాటు చేసి వాళ్ళు నానా నిరసన వ్యక్తం చేయడం. కలెక్టరు డిఎస్పీ గారు అందరూ పోయి వాళ్ళకి నచ్చచెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా అడిగారు. అడిగితే వాళ్ళకి చెప్పిన, ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు నాడు హైకోర్టు స్టే ఎత్తేసి ఏదైతే రోడ్డు ఉందో గతంలో ఆ రోడ్డును కంటిన్యూ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు 3 నెలల కాలం ఉంది. వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉండుంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల లోపల 300-400 మీటర్ల రోడ్డు మీరు పూర్తి చేయలేరా? మీకు చిత్తశుద్ధి ఉందా అసలు? ఆనాడు నేను ఉన్నప్పుడు ఒక్క వర్షానికి పోయి నాటు పెట్టారు. మరి రోడ్లు కోసుకుంటానికి పోవాలి కదా ఇప్పుడు. అది మీ తెలివి. సరే అక్కడ యూత్ పిల్లలందరూ నాకు వచ్చారు, సరే ఎవరు పట్టించుకోరు, మీరు నాకు అసలు పిల్లలు బడికి పోతాను కూడా బాగా ఇబ్బంది పడుతున్నారని వస్తే మీరందరూ సమాధానం చేస్తే నేను వస్తా బిడ్డ అని చెప్పిన వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. నేను పోయినా నిలబడినా, దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకుపోయినా మేమంతా నిలబడ్డాం, మా నాయకులు నిలబడ్డారు. ఆ రోడ్డును బ్రహ్మాండంగా చేస్తాం. మేము ఆ రోడ్డు పూర్తి చేస్తామంటే జనం జేజేలు పలికారు. ఆ రోడ్డు పనిచేసే కార్మికులకి
రోడ్డు ఎమ్మడి పోయేటోళ్ళందరూ కూడా మిఠాయిలు తీసుకొచ్చి ఆ కార్మికులందరికీ పని వాళ్ళకి మా కార్యకర్తలకి మిఠాయిలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు అక్కడ. అది పరిస్థితి. మా చిత్తశుద్ధి అది. మేము ఎక్కడ సమస్య ఉంటే మేము అక్కడ పోతాం, పని చేస్తాం. మేము ప్రజలుగా సేవ చేసేవాళ్ళం. మాకేమి మంత్రి పదవులు వస్తాయో, లేకపోతే ఇంకెక్కడికి పోతామో, ఢిల్లీకి పోతామో, మెడికల్ కాలేజీలు పెట్టించుకుందామో, లేకపోతే ఇంకా మెడికల్ కాలేజీలు వాటాలు తీసుకుందామో, ఇటువంటి ఆలోచనలు మాకు లేవు. మాది ఎంతసేపు ఒక జొన్నలు ఎప్పుడు పండుతాయి, జొన్నలు ఎప్పుడు కొందాం, బియ్యం ఎప్పుడు పండుతాయి, ప్రజలకు అన్నం ఎప్పుడు పెడదాం, అంబలు ఎప్పుడు పోద్దాం, ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన మాది, మా కార్యకర్తలు. చివరిగా ఒక 2 క్వశ్చన్స్ అడిగి క్లోజ్ చేస్తాను. ఏంటన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత ఇంకొంతమందిని బీఆర్ఎస్ పార్టీలో తీసుకుపోవడానికి ఒక ప్రణాళిక నడుస్తుందని చెప్తున్నాం. మన జిల్లా నుంచి మీ దగ్గర వ్యక్తి ఐక్యరెడ్డి కూడా ఉంటాడా దాంట్లో? నేను ఏమంటానంటే, ఎవరి రాజకీయ పరిణామాలు, ఆ ప్రాంత ప్రజల అవసరాలు, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. నేను ఆనాటి నుంచి కూడా ఆయన్ని పెద్ద మనిషిగా గౌరవించాను. నాకు ఈ జిల్లాలో నాకు పెద్ద మనిషి ఆయనే. సరే, మా మధ్య కొంత ఫారెస్ట్ ఇష్యూస్ అప్పుడు మేము దూరమైన వాటి వాస్తవమే. అయినా కూడా మేమేం మాట అనుకోలేదు, ఆయన అనలేదు, నేను అనలేదు. మేము ఆయన గౌరవిస్తాం, ఇప్పుడు కూడా గౌరవిస్తాం ఆయన్ని. ఒకటి ఏంటంటే, ఆయన రాజకీయ పరిణామాలు అక్కడ ఏం అవసరం ఉందో ఏంటో, ఆయన సాధక బాధకాలు ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదా. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో, ఆయన రాజకీయం ఏ పరిస్థితిలో ఉందో అక్కడ వారికి తెలుసు, నాకు తెలియదు. నా దగ్గర నా పరిస్థితి, నేను మీకు కూడా తెలుసు, 8 నెలల నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగానే చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్పుకుంటూ వచ్చినాను. ఇప్పుడున్న పరిస్థితిలో కొంత మాకు మంచిగా అనిపించింది, మాకు కూడా కొంత గౌరవం ఉందని అనిపించింది. అప్పుడు మాకు గౌరవం ఇవ్వలేదు, మాకు అని చెప్పి బాధపడ్డాం. ఇప్పుడు మాకు కొంచెం గౌరవం లభించింది, మేము వెళ్ళాం. అట్లాగే వారికి ఏదైనా పరిస్థితులు మారితే, వారు ఇంకేదైనా అయితే అక్కడ వారి ఇష్టం. అది నేను చెప్పినంత మాత్రం ఆయన రాడు కదా. అక్కడ వారు కూడా సమస్య పరిష్కారం లేకపోతే రాజకీయ పరిష్కారం అని ఉంటే వారు నిర్ణయం తీసుకోవచ్చు. దానికి నా ప్రమేయం ఏం లేదు. ఎట్లుంది పార్టీలో గర్వాపసి నినాదం కావచ్చు, ఇటువంటి ఆపరేషన్ కావచ్చు, ఏమన్నా మాకు అసలు గర్వాపసి కనపడతలేదు. మాకేం ప్రణాళికలు లేవు. మేము వెళ్ళాము, మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించారు. కేటీఆర్ గారు, హరీష్ రావు అందరూ కూడా గౌరవంగా ఆహ్వానించారు. సంతోషం అనిపించింది. మాకు ఒకటి ఏంటంటే, ఈ పార్టీలో స్వతంత్రంగా ఏదైతే నేను మాట్లాడగలను, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడలేకపోయినాను. వాస్తవం చెప్పాలంటే, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నాం కానీ సాధక బాధకాలు ఇవన్నీ చెప్పుకుంటే వినేవాళ్ళు వీళ్ళే. కానీ వాళ్ళకేం అవసరం ఉంది? ఏదో మనకు అధికారం వచ్చింది, సంపుడు పని చంపుకోవాలా, పోవాలా, చేసుకోవాలా, ఏదో చేయాలని ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఎవరిని తొక్కాలా, ఎవరిని చేయాలా, ఏం చేయాలా, పాపం దాంట్లోనే బిజీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. వీళ్ళ దగ్గర నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రీగా చక్కగా నన్ను గౌరవించారు, నేను కూడా వాళ్ళకి గౌరవించి నమస్కారం పెట్టిన. చక్కగా ఇమిడిపోయినారు. కేటీఆర్ను అటు కేసీఆర్ను జైలుకు పంపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు లీకులు ఇస్తున్న పరిస్థితి. అటువంటి పార్టీలో మీరు మళ్ళీ బీఆర్ఎస్ ఈ టైంలో పోయింది. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా, క్లారిటీ ఉందా? ఏమంటున్నారంటే, వారిని జైల్లో వేస్తామనే మాట దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు. వాళ్ళు నోటి నుంచి ఊత పదమే అది. వీళ్ళని జైలు వేస్తాను, రేపు నన్ను కూడా జైల్లో వేస్తాను, వాళ్ళు ఇక్కడ కూడా తయారవుతారు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను యూరియా ఇస్తా, నేను ఈ రోడ్లు వేస్తా, ఈ వారదండ మేము బ్రిడ్జ్ కట్టిస్తా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఏం జరుగుతుందో దాన్ని కరప్షన్ అడ్డుకుంటామనే మాట వాళ్ళు చెప్పాలా. ఎంతసేపు జైల్లో వేస్తాం, జైల్లో వేస్తే ఏమవుతుంది, జైల్లో వేస్తే ఏమవుతుంది, దాన్ని ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో? పోయిన అందరూ జైల్లోనే ఉన్నారా? కాదండి, జైల్లో వేసిన చంద్రబాబు నాయుడు అయితే వచ్చాడు కదా, చూపించాడు కదా. వీళ్ళు కూడా జైలు అయితే వేయండి, జైలు వేసే అధికారం మీ దగ్గరే ఉంది, పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, అధికారం మీ దగ్గరే ఉంది. మేము ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు రేపు నా మీద కూడా చెప్తారు, నా ఇంట్లో కూడా ఇంత గంజాయి పొట్లాలు తెచ్చిపెట్టి కొనప్ప కూడా దొంగ, అదా మేడ, ఫీమా మేడ చెప్పి నన్ను కూడా జైల్లో వేయచ్చు. జైల్లో వేయటం వాళ్ళకి స్వేచ్ఛ, అధికారం ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ. మరి కేసీఆర్ ఎవరిని జైల్లో వేయలేదే? ఈ ఆలోచన చేయలేదు. ఆలోచన మేము 10 సంవత్సరాల పరిపాలనలో ఆనాడు ఏనాడు కూడా ఆలోచన చేయలేదే? ఇవన్నీ పోతూ ఒక ఆయన బాంబులు వెళ్తాయి అంటాడు, ఇంకోటి అంటాడు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు నేను ఏమంటున్నా అంటే, వాళ్ళకు ఒక సలహా ఇస్తాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులు అందరూ కలిసిన వాళ్ళే, తిరిగిన వాళ్ళే. నేను ఒక సలహా ఏమి ఇస్తున్నా అంటే, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి.
పోయిన సంవత్సరం కంటే యూరియా ఎక్కువ ఇచ్చారు ఈ సంవత్సరం. నేను ఒకటే లాజిక్ చెప్తున్నా, ఎక్కువ ఇచ్చారు సిరిపూర్ తాలూకాకి. కానీ మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? మీరు ఎక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక మీరు ఫెయిల్ అయ్యారు. దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు సేవ చేయండి, పోయి ప్రజలకు సేవ చేయండి. ఆ గుంట్ల పడిన రోడ్ల కింద మట్టిపోయండి, బస్సుల పట్ల గ్రామాలకి అవి కాపాడండి. ఏం జైల్లో వేస్తారా? జైల్లో అయితే మీకు ఏమొస్తుందో చెప్పండి. మీరు పరిపాలన మంచిగా చేస్తే బతుకమ్మ చీర ఇస్తే కేసీఆర్ ఇదే కట్టుకుంటారా అని చెప్పి 3 సార్లు తిప్పి చూపించారు. మరి మీది ఎటుపోయా చీర? మీ చీర ఎటుపోయా? దాని మీద దృష్టి పెట్టండి. కేసీఆర్ని ఏం జైల్లో వేస్తారు? మీరు చీర కట్టండి ఆడబిడ్డకి. పండగకి ఆడబిడ్డ సంతోషపడతాయా తెలంగాణ బిడ్డ? వాళ్ళకి చీర కట్టండి మీరు. అంతేగాని మీరు ఏదో వాని చేయలేస్తాం ఈ చేయలేస్తాం. ఏం చేయలేస్తారు? అయిపోయాయి 2 ఏళ్ళు. ఇంకేం చేస్తారు? 2 ఏళ్ళు అయిపోయింది. 3 మంత్రులు మీరు చేయకపోతారు. ఇక డీసీసీ ప్రెసిడెంట్ చేయలేకపోతారు. పార్టీని మీరు కాపాడుకోండి, మంచిగా పరిపాలన చేసుకోండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ప్రజల దగ్గర పోండి, సమస్యలు రాకుండా చూసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.